మొన్న శివ అని ఒక కామెంట్ పెట్టాడు. అయితే అన్న 200 స్క్వేర్ యార్డ్‌ది అది అయితే బౌండరీలు 2 ఉన్నాయి, 2 లేవని చెప్పి అన్నాడు. అది దాని గురించి చెప్తా. హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్స్ ప్రకాష్ అని యూట్యూబ్ ఛానల్. అయితే మనం లాస్ట్ టైమ్ శివ అని చెప్పి అయితే ఒక 4 పాయింట్లు బౌండరీలు లేవు. అయితే అది ఎలా కూర్చోబెట్టాలని చెప్పేసి అడిగాడన్నమాట. మీకు అయితే దాంట్లో మనోనికి కొద్దిగా ఎక్స్‌ప్లనేషన్ చేశా. అయితే మొత్తం ఫీల్డు ప్లస్ సిస్టమ్ వర్క్ 2 చూపియన్నా అన్నాడు. అయితే దాని గురించి మనం ఇప్పుడు చేస్తున్నాం. అయితే దీంట్లో ఏందంటే మనకి ఆల్రెడీ ఒక పెన్ డ్రైవ్‌లో అందులో ఇప్పుడు పాయింట్లు పికప్ చేసుకొని వచ్చా కదా! అంటే అందాజుగా. అయితే 2 ఆల్రెడీ కరెక్ట్‌గా ఉన్నాయి. ఇంకొక 2 లేవనుకొని పికప్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత నువ్వేం చేయాలంటే పెన్ డ్రైవ్‌లో ఇన్స్ట్రుమెంట్‌లో కొత్త జాబ్ పెట్టేసి ఆ పెన్ డ్రైవ్‌లో డేటా డౌన్లోడ్ చేసేసుకొని, ఆ డేటా డౌన్లోడ్ చేసినాక నువ్వు ఆటోక్యాడ్ ఓపెన్ చేసి ఆటోక్యాడ్‌లో ఏం చేయాలి, ఆ పాయింట్‌లని సెలెక్ట్ చేసేసి ఇప్పుడు నేను చూపించిన విధంగా చూడు. అయితే పెన్ డ్రైవ్ కనిపిస్తుంది కదా, ఇందులో ఏ పేరు ఏం పెట్టావో అందులో డౌన్లోడ్ చేసేసుకొని ఆటోక్యాడ్ ఓపెన్ చేసేసుకో. అది ఓపెన్ అయినాక కోడ్లు ఏమైనా ఇచ్చుకున్నావా, లేదంటే లెవెల్ ఏమన్నా ఇది చేసుకున్నావా అది కూడా ఆపేసుకొని ఏది లేయర్లో అది అయిపోయినాక ఆటోక్యాడ్లో నుంచి ఓపెన్ చేసి ఆటోక్యాడ్ అది అయిపోయిన మన కంట్రోల్లో జెడ్ ఎంటర్ చేస్తే నీకు మనం తీసుకున్న పాయింట్లు వచ్చేస్తాయి. అది అయిపోయినాక దాన్ని మొత్తం కంట్రోల్ కొట్టి కంట్రోల్ ఆల్ సెలెక్ట్ చేసి ఏది నేను చూపించినట్టు ఇప్పుడు అది ఓపెన్ చేసినప్పుడు దానికి 4 పాయింట్లు తీసుకున్నాము. అంటే ఇది ఆన్లైన్ రన్ చేస్తాను నీకోసం. ఇదొకటి యాక్చువల్గా ఇది స్ట్రైట్ ఉంటుంది కాబట్టి ఎన్ని ఆఫీస్ కాడ వస్తున్నావు? నాకు చెప్పిన ఈ కాలాలు అంటే 2 కలిపాం కదా. అయితే దీన్ని ఏం చేయాలంటే ఇగో ఈడు కనిపిస్తుంది కదా, అంటే మనం ఇందాక డబ్బా కొట్టి ఇచ్చేసాం కదా. ఇవి లెవెల్స్ వల్ల ఒక నిమిషం. ఈ లెవెల్స్ వల్ల మనకి నీట్గా కనపట్లే. డబ్బా కొట్టే కదా నేను. అంటే దీనికి డిఫరెంట్ చూపిస్తాను నీకు. ఇప్పుడు ఇది ఉంది కదా డైమెన్షన్, ఆల్రెడీ నేను పెట్టిన కోఆర్డినేట్ ఉంది కదా, దీనికి డైమెన్షన్ అంటే దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఇది ఉంది కదా అలిగ్నేట్ అని చెప్పేసి దీని నుంచి ఇప్పుడు ఇక్కడ మనకు డిజైన్ వాళ్ళది మనకు వచ్చింది. ఇది ఎంత ఉంది? 0.0 అంటే 2mm. 2mm అంటే పెద్ద ఫరక్ కాదు. ఓకేనా? సరే, థ్యాంక్ యూ రమేష్. ఇప్పుడు మనం తీసుకున్న పాయింట్లు ఉన్నాయి కదా, ఈ పాయింట్లని ఇక్కడ కోడ్ ఇచ్చానా, కోడ్ కూడా ఆపేస్తుందా ఒకసారి. కోడ్ ఉంది కదా, కోడ్ ఉండాలి. లెవెల్ ఆపేస్తా. ఇప్పుడు ఇది C1 C2 అని తీసుకున్నా కదా, దీన్ని ఏం చేయాలంటే కంట్రోల్ ఏ అయితే కంట్రోల్ ఏ పట్టుకుంటే కాపీ ఇది సెలెక్ట్ ఆల్ అవుతాయి కదా. దీన్ని కంట్రోల్ C అని మళ్ళీ ఒకసారి కొట్టి తెలిసిందే కదా, కంట్రోల్ C అని నొక్కామంటే అది కాపీ అవుతుంది. తర్వాత అది దీంట్లో కంటే మన ఒరిజినల్ డ్రాయింగ్ ఉంది కదా,
అంటే ఇది ఇప్పుడు ఈ కాలాల పాయింట్లు ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1 2 3 4 5 తర్వాత అంటే ఇక్కడ తీసుకున్నా కాబట్టి నాకు ఈ డ్రాయింగ్ ఐడియా ఉంది కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ లేదు కదా C1 10కి మధ్యలో లేదు కాబట్టి ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేసేసి ఈ మౌస్ ఉంటుంది కదా, ఈ మౌస్కి రైట్ క్లిక్ అంటే మరోసారి చూపిస్తాను. ఇట్లా ఈ రైట్ క్లిక్ చేస్తే ఈ ఫస్ట్ నుంచి మూడోది ఉంది కదా క్లిప్ బోర్డ్ అని, ఇప్పుడు మనము తీసుకున్న పాయింట్లు ఉన్నాయి కదా, ఇది కాలాల పాయింట్లు, ఇది పెద్ద కాలాలు, ఈ రెండు చిన్న కాలాలు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే గ్రీన్గా ఇది మొత్తం ఆల్ సెలెక్ట్ చేయాలి. దాన్ని ఆల్ సెలెక్ట్ చేసినాక ఇక్కడ కంట్రోల్, ఇది సి కాపీ తెలిసిందే. ఈ కాపీ చేసేది ఎక్కడ చేయాలంటే ఈ ఒరిజినల్ డ్రాయింగ్లో చేయాలన్నమాట. అయితే ఈ ఒరిజినల్ డ్రాయింగ్ని ఎలా చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మనకి పాయింట్లు లేవు అంటే ఇక్కడ పడాలి మామూలుగా. అంటే ఈ లిఫ్ట్ కదా, C1కి 101కి 101కి ఇక్కడ పడాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కాపీ పేస్ట్ చేయకూడదు అనమాట, పేస్ట్ కొట్టకూడదు. దాన్ని క్లిప్ బోర్డ్ అనేది కదా, ఈ క్లిప్ బోర్డ్ దగ్గర పేస్ట్ ఒరిజినల్ కొట్టాలి. ఇది ఇప్పుడు ఇది ఒరిజినల్ డ్రాయింగ్ కదా, ఇవన్నీ కాలాలు మొత్తం సైట్ డ్రాయింగ్ ఇది. దీన్ని ఏం చేయాలంటే సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసినాక కాపీ ఒకటి ఇది కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్నాక ఇక్కడ రైట్ క్లిక్ చేసేసి క్లిప్ బోర్డ్ అని ఉంది కదా, ఈ క్లిప్ బోర్డ్ నుంచి పేస్ట్ ఒరిజినల్ కొట్టాలి. అప్పుడు జెడ్ ఎంటర్, ఈ ఎంటర్, అప్పుడు ఇక్కడ పడింది అనమాట. ఇది పడింది కదా. ఇందులో దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనకి కాలం పాయింట్లు ఉన్నాయి కదా, ఈ పాయింట్లను ఏం చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మొత్తం సెలెక్ట్ చేసినాక సేమ్ కంట్రోల్ సి కాపీ అవుతుంది. ఈ డ్రాయింగ్లో పేస్ట్ అంటే కంట్రోల్ వి కొట్టకూడదు. ఇక్కడ ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేసేసి క్లిప్ బోర్డ్ సేమ్ పోయినాక పేస్ట్ ఒరిజినల్ కొట్టాలి. అప్పుడు ఇందులో పడిపోతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, C2కిను C2 101 101కి. అంటే ఇప్పుడు మనం తీసుకున్న పాయింట్కి దానికి ఎంత మ్యాచ్ అయింది, ఎంత దూరంలో ఉంది అనేది ఇప్పుడు నీకు మళ్ళీ చూపిస్తా. ఇక్కడ డైమెన్షన్ ఉంది కదా, ఈ డైమెన్షన్లో క్లిక్ చేస్తే అలైన్డ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న పాయింట్ ఇది, దీనికి ఎంత డిఫరెంట్ ఉందనేది ఇప్పుడు చూపిస్తాను నీకు. 0.02 అంటే 2 mm ఫరక్ అనమాట. 2 mm అంటే ఏం పెద్ద వేరియేషన్ ఏం కాదు. ఇంకా సేమ్ ఇది కూడా ఇది ఎందుకు ఎక్కువ ఉంటుందంటే ఇది యాక్చువల్గా మనం బౌండరీ కరెక్ట్గా ఫిక్స్ చేయలేదన్నమాట. అంటే ఇప్పుడు ఈ మూడు మాత్రం కరెక్ట్గా తీసుకున్నాం. ఏది స్టార్టర్ల మీద తీసుకున్నా, ఇది స్టార్టర్ల మీద తీసుకున్నా అంటే పాయింట్ మీదే వచ్చింది కదా. ఒకసారి మీకు ఇది కూడా పాల్ లైన్ రన్ చేస్తా. ఇదనమాట. అయితే ఇది కాలం పాయింట్ కదా. ఇప్పుడు మనం ఏమంటే ఇది బాక్స్ కొట్టాడు కాబట్టి ఇది మనకి రాలేదు. ఇది ఎంత డిఫరెంట్ ఉందనేది చూపిస్తాను మళ్ళా. అయితే నువ్వేం చేయాలంటే ఇది దగ్గర 4 ఇంచుల పైన ఉంటుంది. 0.11 అంటే 1/2 ఇంచ్ ఉందన్నమాట. 1/2 ఇంచ్ డిఫరెంట్. ఇప్పుడు నీకు ఇది కూడా అట్లే ఉంటుంది. ఇది ఎందుకంటే ఈ 2 పాయింట్లు అయితే కరెక్ట్గా కొద్దిగా ఇంత దూరం ఉన్నాయి. ఎందుకంటే ఇది బాక్స్ కొట్టాడు కాబట్టి నీకు లైవ్లో ఇప్పుడు ఇదైతే బరాబర్గా తీసుకున్నా, నీకు ఐడియా ఉంది కదా. తీసుకునేటప్పుడు నీకు అయితే అర్థమైపోతుంది. ఇంకోటి ఇది ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు నీకు అది అక్కడి నుంచి ఎంత ఉండాలో మెజర్మెంట్ కూడా చూపించా కదా. సేమ్ డైమెన్షన్లోకి వెళ్ళు. ఈ డైమెన్షన్లో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది అనేది నేను అంటే మనకు వచ్చిన పాయింట్ కాకుండా ఈ స్టార్టర్ టు ఇక్కడికి అంటే ఆర్తో ఆన్ చేసాను. ఇక్కడ నుంచి మనకు ఫస్ట్ పాయింట్లు ఆడినాయి
ఇక్కడి వరకు. ఎంత అంటే నేను 5.225 ఉండాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఏది ఇక్కడికి మనం మెజర్ చేసినాం కాబట్టి. ఇది ఉందా లేదా అని ఇప్పుడు నీకు చెక్ చేస్తా. 5.240 ఉంది అనమాట. అంటే ఒక 1 ఇంచ్ డిఫరెంట్. అది పెద్ద ఫరక్ ఏం కాదు. ఓకేనా. యాక్చువల్గా మనం పైన కింద పట్టుకున్నాం కాబట్టి అవి వేరియేషన్ వచ్చింది. అది కూడా రాకుండేది మామూలుగా అయితే. ఓకేనా. నీకు ఫీల్డ్లో చూపిస్తా, ఆ వీడియో కూడా వస్తుంది. ఇంకొకటి, నువ్వు చేయాల్సింది ఏం లేదు, పాయింట్లు తీసుకోడు. ఇప్పుడు ఒక జాబ్ పెట్టేసుకొని కొత్తగా ఇన్స్ట్రుమెంట్లో ఈ పాయింట్లు పికప్ చేసేసి అందులో కూర్చోపెట్టడం అంతే. ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసాడు, తర్వాత పేస్ట్ ఒరిజినల్ కొట్టడం అంతే. ఈ 3 ఉన్నాయి పంచాయతీ. అయితే నువ్వు చేసుకో. ఓకేనా. మనం తీసుకున్న కాలాలు ఇవే అనమాట. ఇవి ఆల్రెడీ పాయింట్లు ఉన్నాయి కదా. ఇది డిస్టెన్స్లు ఇందాక పట్టించుకుంది. అంటే ఇది అది ఓకే, ఈ 3. తర్వాత ఇదేమో మనం ఈ డబ్బా పెట్టినందుకు కొద్దిగా బయట తీసుకున్నాము. దీనికి మళ్ళా దీన్ని మనం సెట్ చేయాలి. తర్వాత సెట్ చేసినాక చూపిస్తాను నీకు. హలో. అయితే దీన్ని సెటప్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూశారు కదా. ఇది బబుల్ సెట్ చేయడు. పగడ బబుల్. దాన్ని టార్గెట్ చేసి మెజర్ చేసి 2-3 సార్లు డిస్టి కొట్టి F1 పెడితే ఓకే. ఫస్ట్ సెకండ్ పార్ట్ टच नहीं करना, वो एक दिखा तो बस, सीधे बढ़िया से दिखाओ, सब दिखाना. తర్వాత అది PP 24 అమ్మా. दबा के ऐसे करो बस, बार बार क्लियर नहीं करना. पकड़ो. ओरिएंटेशन सेट అయిపోయినాక आजा चचा इधर आ जाओ. ऐसे पकड़ के बाद में वो पॉइंट है ना, वो वाला ये दोनों पॉइंट है ऑलरेडी. ये ऑलरेडी राउंड చేసి ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను నజదీక్ మ్యాచ్. ఈ పాయింట్ ఆల్రెడీ రౌండ్ చేసి పెట్టాను అనమాట. ఇది ఆల్రెడీ మార్కింగ్ చేసాం. ఇది और వచ్చేసేది 2 పాయింట్ ఆడోటి ఇడోటి 2 నజదీక్ में जाओ. తర్వాత ఇడోటి इधर आ जाओ. పకడో అచ్చా. ఇదరా ఇప్పుడు అదొకటి ఇదొకటి ఇవేమో బరాబర్ తీసుకుంటా. అది మాత్రం అది 4 మాత్రం వేరు తీసుకుంటా. పకడో. దీనికి ఏం చేయాలంటే దీనికి ఒక సపరేట్ జాబ్ పెట్టాలన్నమాట. ఆ జాబ్ ఏంటంటే ఇది వచ్చేసి పబ్లిక్ పార్కింగ్ కదా. PP ఈరోజు డేట్ పెడదాం 10.6.26. ఈరోజు డేట్ పెట్టా. దీన్ని సపరేట్గా నేను పాయింట్లు తీసుకుంటా. అంటే ఇన్స్ట్రుమెంట్ మన దగ్గర ఆల్రెడీ ఇవి ఉంటాయి. దీన్ని కంటిన్యూ ఒకసారి కొడితే జాబ్ సెట్ అవుతుంది. తర్వాత దీన్ని ఏం చేయాలంటే పాయింట్లు పికప్ చేస్తాం అన్నమాట. అంటే అది C1 అని తీసుకుంటా, ఒకటి C1 2 అని చెప్పి తీసుకుంటాం. పకడు. उनको भी दिखाना. बाबल
ఇది అతను బబుల్ పట్టుకున్నాక మెజర్ చేస్తే ఓకే దూసరామే ఆగే ఆగే ఇప్పుడు ఇది ఏంటంటే మీరు కొద్దిగా ఇప్పుడు 4 కార్నర్లు కాలం ఉంది కదా, ఆ కాలంలో 4 కార్నర్లు తీసుకోవాలన్నమాట. ఓకే కుదర్ జాओ అంటే 3 కార్నర్లని తీసుకోవచ్చు. ఒకటి కనపడదు కాబట్టి మన స్టార్టర్లో ఓకే ఇదే రాజా मेरे को भी ओके हाँ वो वाला पकड़ो ఓకే ఇదే రాదు. ఇప్పుడు ఏంటంటే మీరు మూడు పాయింట్లు మనకి కాలం మార్కింగ్ చేస్తే ఒక పాయింట్కి 3 వస్తాయి అనమాట. అంటే 4వది రాదు. 4వది ఎందుకు రాదంటే స్టీల్ అడ్డు వస్తుంది కదా, అందుకే రాదనమాట. ఎవరైనా ఏ సర్వర్కి ఏ సర్వర్లైనా మార్కింగ్ ఇస్తాము. కాలానికి 3 పాయింట్ ఇస్తారు, అది తెలిసింది అందరికీ. అయితే 4 పాయింట్లు ఎట్లా చేస్తారంటే దాన్ని రెఫరెన్స్ లాగా వేసుకొని ఇక్కడ 3 పాయింట్లు బేస్ చేసుకొని స్టార్టర్ కూర్చోబెడుతుంది. పక్కడు ఇప్పుడు నీకేంటంటే ఇదండి, నీకేంటంటే ఇప్పుడు అవి 3 ఉన్నాయి కదా, ఆ డబ్బాది ఒకటి ఏకి పక్కడు చోట్సా వేళమే పక్కడు ఈ 4 తీసుకుంటాను. ఆ 4 తీసుకున్నాక ఇప్పుడు ఈ 3 తీసుకుంటా కరెక్ట్గా ఉన్నాయి. అది మాత్రం లేదు అంటే అది డబ్బా వచ్చారు కాబట్టి అది మీకు రెఫరెన్స్ చూపిస్తా. इधर घुमाओ बस ओके है ना आए तो पकड़ो ओके और दूसरा गोला है तो एक बार पकड़ के डब्बा का कोना वो वाला पे और एक बार पकड़. ఇప్పుడు నేనేమంటా అంటే ఇది మేరకు వచ్చేస్తుంది. ఇప్పుడు అదొకటి తీసుకున్నా, ఇదొకటి తీసుకున్నా, ఇదొకటి తీసుకున్నా. ఇది ఆల్రెడీ మనకి ఇది పాయింట్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది డబ్బా వేసారు కాబట్టి అది కొద్దిగా బయటకు తీసుకుంటా. దీని తర్వాత నేను డ్రాయింగ్లో కూర్చోబెట్టేటప్పుడు నేను ఇప్పుడు మీకు చూపిస్తా ఏది ఆటో క్యాడ్లో ఆఫీసుకున్నాక పకడ ओके वो वाला डब्बा का कोना 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 पकड़ो. ఇప్పుడు నీకు ఇది ఏంటంటే ఫ్లాట్ స్టోన్ అనమాట, స్టోన్ లాగా అనుకో. ఇంకోటి ఏంటంటే రెఫరెన్స్ లాగా ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఎంత ఉంది అనేది ఉదరి పకడు కోనా పే బస్ ఉదరి పకడ్ ఓకే ఉదర్ జాओ. తర్వాత ఏంటంటే దీన్ని రెఫరెన్స్ నీకు ఎట్లా చెప్పానంటే ఇది
పాయింట్ ఉంది కదా, దీని నుంచి టేప్ మెజర్మెంట్ చెక్ చేసుకొని ఇది ఎంత ఉండాలో డ్రాయింగ్లో ఓకే చేయమని చెప్పా. ఓకే ఇది రాజు. ఇప్పుడు ఈ 4 పాయింట్లు తీసుకున్నా, దీంతో 3 కరెక్ట్గా అనమాట. దీన్ని ఏం చేయాలంటే ఈ డేటాని డౌన్లోడ్ చేయాలా. అంటే మేనేజ్లోకి వెళ్ళి డేటా ట్రాన్స్ఫర్లో కొట్టి ఎక్స్పోర్ట్లో కొట్టి ఈ డేటా ఉంది కదా దీన్ని డౌన్లోడ్స్లో కొడితే డేటా డౌన్లోడ్ అవుతుంది. ఏముంటుంది డేటా ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పి వస్తుంది. మళ్ళీ ఒకసారి చేద్దాం. ఏ ఫైల్ విత్ నేమ్స్ ఆల్రెడీ రైట్. మళ్ళీ ఒకసారి సక్సెస్ఫుల్గా అయ్యింది. దీన్ని ఏం చేయాలంటే మనం ఆటో క్యాడ్లో కూర్చోబెట్టాలా. ఇది ఎన్నో కాలం అంటే చెప్తా చూడు. పబ్లిక్ పార్కింగ్లో అది లిఫ్ట్ కదా, అది లిఫ్ట్ తర్వాత 1 2 3 4 5 తర్వాత అంటే 5 ఈ లిఫ్ట్ తర్వాత 5 కాలాల తర్వాత అదనమాట. ఇప్పుడు నీకు టేప్ है ना चाचा इधर आ जाओ, वो पूरा है ना, उसको गोला मार के आ जाओ और एक बार इधर आ जाओ एक बार. దీంట్లో లేదు పాయింట్ లేదనుకో, దానికి రెఫరెన్స్ తీసుకొని అది ఉండాలో పెట్టుకోవడమే. पाँच मीटर है ना, 5 मीटर का 5 मीटर का थोड़ा कम है. नया है ना. ये 5 मीटर 5 मीटर अన్నమాట. इधर नाप करो. इधर आ जाओ. 5 मीटर के बाद 5.225 అన్నమాట. 5.225 ఇది ఆ నుంచి ఇక్కడికి ఇద్దరు దిక్కవయా 5.225 అన్నమాట. ये भी दिखा थोड़ा से पकड़ो यार, थोड़ा से बस गट पकड़. हाँ आ जाओ. ये भी दिखो, ये सेम ये भी 5.225 ठीक है ना. फोन भी आ रहा है, फोन आ रहा है. फोन नहीं पकड़ो. लाइट आया ना, लाइट 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 हाँ उधर पकड़ो. प्रिज्म प्रिज्म ये लाइट लेके जाए ये तुम. దీన్ని రెఫరెన్స్తో మనం కూర్చోబెట్టాలన్నమాట. 3 కట్టి తీసుకున్నాము పాయింట్లు. అది మాత్రం ఆ డబ్బా మాత్రం తీసుకోలేదు సరిగ్గా. అయితే అది ఒక 2 ఇంచులు బయటకు తీసుకున్నాం అన్నమాట. అది ఇప్పుడు దాన్ని ఏం చేస్తుంది ఇదంతా స్టార్టర్ అయిపోయింది. ఇది బ్లాక్ కొట్టే బాగా ఉంది. అది కూడా ఒక 10 కాలాలు ये पूरा दिखा.
ये 1 इंच पीछे जाओ, इधर इधर और इधर हाँ इधर घुमाओ बस 2 mm आगे आ जाओ चाचा बस इधर इधर और हाँ तेरे का तरफ इधर इधर और बस इधर घुमाओ हाँ मार उधर అది సరిపోయింది ఆడ ఓకే ఉందన్నమాట పాయింట్ దబాలేమో వచ్చేసి ఇవన్నీ మనం మార్కింగ్ చేసాము అయితే ఈ ఒక 10 కాలాలు బాకీ ఉంటాయి మిగతావన్నీ షార్టర్లు వేసుకున్నారు ఓ గోలా भी मारा ऐसा ही साइड पे गोला गट से मारो हाँ ఈ డబ్బాలో కూడా కొట్టేసుకుంటారు ఇవి మై 1 షీట్లు అన్నమాట ఇంతకుముందు అంటే చెక్కలు వుడ్తో కొట్టేవాళ్ళు ఇప్పుడు మై 1తో చేస్తున్నారు అన్నమాట అంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా వచ్చింది कौन सा में नहीं 1 पॉइंट नहीं है 2 पॉइंट नहीं पहले दिया ना इधर 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 आ जाओ और हाँ बस बबुल 1 इंच आगे आ जाओ 1 इंच और 10 mm पीछे ही